నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ముంబై వెళ్ళి అక్కడ నా యొక్క ఆడియో ఇంజనీరింగ్ చేశాను. అది చేసిన తర్వాత అది వెళ్ళేటప్పుడు మాత్రం నా తల్లిదండ్రులకి ఏం చెప్పానంటే, నేను దేవుని పని కొరకు ఉపయోగపడాలని చెప్పి ఈ సౌండ్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలని వెళ్తున్నాను, మళ్ళీ వచ్చి దేవుని పనిలో బాగా ఉపయోగపడతాను అని చెప్పి అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళాను. కానీ నా యాక్చువల్ ఇంటెన్షన్, నేను అక్కడ వెళ్ళిన నిజమైన ఉద్దేశం ఏంటంటే, నేను ఎలాగోలా ఆ యొక్క ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాలి. సో నేను అక్కడికి వెళ్ళి ఒక 2 సంవత్సరాలు దాన్ని చదివిన తర్వాత నా జాబ్ కోసం వెతుకుతున్నప్పుడు అక్కడ యష్ రాజ్ ఫిల్మ్స్ అని బాలీవుడ్లో ఒక పెద్ద స్టూడియో, ఆ స్టూడియోలో నాకు ఇంటర్న్షిప్ చేయడానికి అవకాశం దొరికింది. 6 నెలలు నేను అక్కడ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత నన్ను వాళ్ళు ఫుల్ టైంకి హైర్ చేసుకున్నారు. అక్కడ దాదాపు ఒక 2 సంవత్సరాలు అంటే 6 నెలలు ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఇంకో సంవత్సరం నేను అక్కడ ఉండి పనిచేశాను. ఎన్నో బాలీవుడ్ సినిమాలకి నేను పనిచేశాను. అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పాటలు కాకుండా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డబ్బింగ్ ఇవన్నీ చేసే సౌండ్ ఇంజనీర్గా అక్కడ కొన్నాళ్ళు అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్గా నేను అక్కడ వర్క్ చేస్తూ నాకు చాలా ఎక్కువ జీతం అక్కడ వచ్చేది. సో నేను అనుకున్నాను, ఇంక నేను వెనక్కి వెళ్ళి సేవ చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు నా తల్లిదండ్రులు ఫోన్ చేసి నాన్న ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతున్న ప్రతిసారి కూడా మాట దాటేస్తూ వచ్చేవాడిని. వస్తానని చెప్తూ ఉండేవాడిని, కానీ ఏదో ఒకలాగా నేను అక్కడే ఉండిపోదాం అని అనుకుంటా ఉన్నాను. అటువంటి సమయంలో ఒక రోజున ఉదయం 5 గంటల సమయానికి దేవుడు నన్ను దర్శించాడు. నేను దేవుడికి విరుద్ధం కాదు, నేను ఒక మంచి విశ్వాసిగా ఉంటానయ్యా, కానీ సేవ మాత్రం చేయనయ్యా అని అనేవాడిని. కానీ నేను తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నా తల్లితో మాట్లాడి, నేను నీకు ఒకే ఒక కుమారుని ఇస్తాను నీ గర్భంలో, అయితే ఆ కుమారుడిని నేను సేవకే వాడుకుంటాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చి నన్ను నా తల్లి గర్భంలో పెట్టాడు. అయితే అందుకనే నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా, ఇదిగో దేవుని దర్శనం నీ మీద ఉంది, నువ్వు ఎప్పుడు కూడా సేవకుడు అవుతావని దేవుడు మాతో చెప్తూ ఉండేవాడు, కనుక నువ్వు దాని కొరకు సిద్ధపడాలని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉండేవారు. దాని ఉద్దేశంలోనే వారు ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు వచ్చేస్తావు, సేవను నీ చేతిలోకి ఇస్తామన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మాత్రము ఆ మాట దాటేస్తూ ఉండేవాడిని. కానీ ఒకనొక రోజున నా అపార్ట్మెంట్లో నేను ఉండగా ఉదయం 5 గంటల సమయానికి దేవుడు నన్ను దర్శించాడు. ఆ దర్శనంలో దేవుడు నాకు కనపడింది ఏంటంటే, దేవునికి 2వ రాకడ, సంఘము ఎత్తబడుట నాకు కనపడింది. నేను ఒక బిల్డింగ్ మీద నిలబడి ఉన్నాను. అయితే నేను చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆకాశం నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది, నా పిల్లలారా నా యొద్దకు ఎక్కిరండి అని. ఈ మాట నేను ఎక్కడో విన్నానే అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండగానే నా చుట్టుపక్కల ఉన్న అనేక మంది మెల్లగా వారు పైకి ఎత్తబడతా ఉన్నారు. నా కళ్ళతో అంతా కనపడతా ఉంది, కానీ నేను మాత్రం విడవబడిన స్థితిలోనే ఉన్నాను. నేను వెంటనే నాకు ఎక్కడ లేని భయము, దుఃఖము నాకు రావడం ప్రారంభమైంది. నేను వెంటనే దేవుని సన్నిధిలో నేను వేగంగా చెప్తున్నాను. సో నేను వెంటనే దేవుని సన్నిధిలో అక్కడే ఉండి నేను మోకరించి పశ్చాత్తాపడుతూ దేవుని అడుగుతూ ఉన్నాను, అయ్యా దయచేసి నన్ను క్షమించు, నీ సన్నిధికి నన్ను చేర్చుకో అని చెప్పి నేను దేవుని అడుగుతూ ఉన్నాను. కానీ మీ అందరికీ తెలుసు, అప్పటికే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన రాకడ వచ్చిన తర్వాత ఎంతోమంది ఆయన చూస్తారు, ఎంతోమంది గుండెలు బాదుకుంటారు, ఎంతోమంది వారు ప్రభువా అని పిలుస్తారు, కానీ మీరెవరో నాకు తెలియదు అంటాడంట దేవుడు. సో అప్పటికే చాలా ఆలస్యమైంది. నేను ఎంత పశ్చాత్తాపడినప్పటికీ కూడా ఆయన రాజ్యానికి చేరే అర్హత నేను కోల్పోయానని చెప్పి నేను ఏడుస్తూ ఇంక ఇలాగే ఉండబోతుంది నా జీవితం. నేను ఏదైతే గొప్పది అని అనుకున్నానో, సేవ కంటే గొప్పదని అనుకున్నానో, అది అయిపోయింది. ఇంకా ప్రపంచం ఇది ఇంకా అంతమవ్వబోతూ ఉంది, నిత్య నరకంలోకి మేము వెళ్ళబోతూ ఉన్నాము అని చెప్పి దేవుని సన్నిధిలో నేను ఒకటే అంగలారుస్తూ ఏడుస్తూ దేవుని ప్రాధేయపడుతున్నాడు, ఒక్క అవకాశం అయ్యా, నన్ను ఎంతగానో ప్రేమించాను అన్నావు కదా, ఒక్క అవకాశం ఇచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చుకో అని చెప్పి నేను దేవుని బ్రతిమలాడుతూ ఉండగా కళ్ళలో మొత్తం నీళ్లు నిండిపోయి నేను ఏడుస్తూ, నాకు కళ్ళ ముందు ఏముందో కూడా కనపడిన మసకబారిన స్థితిలో నేను ఉంటా ఉన్నాను. ఈలోపు నేను లేచి నిలబడి నా కళ్ళు తుడుచుకొని నేను కిందకి చూసుకున్నప్పుడు నా కాళ్ళు భూమి మీద తాకిలేవు, నేను కూడా పైకి ఆకాశంలోకి ఎత్తబడతా ఉన్నాను. నాకు అర్థం కాలేదు, దేవుని యొక్క వాక్యంలో ఇలా లేదు కదా. ఆయన రాకడ వచ్చిన తర్వాత అప్పుడు కన్నీటి పెట్టిన వారు, అప్పుడు పశ్చాత్తాపడినవారు, అప్పుడు దేవుని రక్షకుని అంగీకరించిన వారు ఎత్తబడరు కదా. కానీ నా కోసం నువ్వు నీవిచ్చిన మాటను కూడా నువ్వు దాటావా, మీరావా అని చెప్పి నేను దేవుని విషయంలో ఎంతో కృతజ్ఞత కలిగి నేను ఆ సమయంలో చెప్పానయ్యా, నా బ్రతుకు కాలం అంతా నేను నీ కోసం జీవిస్తాను, నా బ్రతుకు కాలం అంతా కూడా నా స్వరాన్ని నీ కోసం వాడతాను అని చెప్పి నేను చెప్తూ ఉండగా ఒక్కసారి నా కంట్ల ముందుకు ఒక మెరుపులాగా వచ్చింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి నేను పరలోకం యొక్క ద్వారం ఎదురుగా నిలబడి ఉన్నాను. ఆ ద్వారాలు 2 కూడా తెరవబడి ఉన్నాయి. అక్కడున్న దూతలు లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నారు.
నాకేం అర్థం కాని స్థితిలో నేను నడుచుకుంటూ లోపలికి వెళ్ళినప్పుడు ఒక గొప్ప పురములు, గొప్ప భవనములు ఆకాశము కంటే ఎత్తుగా అక్కడ కనపడతా ఉన్నాయి. అక్కడ ఎత్తబడిన వారందరూ కూడా ఒక పెద్ద హాల్ లాగా ఉంది. అక్కడ అంతా కూడా వారి జనసమూహం నింపబడిపోయి వారందరూ కూడా సింహాసనం మీద వెలుగుగా కూర్చున్న దేవుని వారందరూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు అబ్బా ఎంత గొప్పది, ఎంత గొప్పగా ఉంది రాజ్యం అంటే. ఎంతమంది సేవకులు చెప్తుంటే విన్నాను. లేదంటే ఈ రోజుల్లో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఆఫ్ హెవెన్, పరలోకం ఎలా ఉంటుందో ఏఐ జనరేటెడ్ వీడియోస్ని మీరు చూసినప్పుడు ఎలా ఉంటుందో అంతకంటే చాలా గొప్పగా ఆ యొక్క పరలోకం కనపడింది. అప్పుడు అనుకున్నాను, అబ్బా ఏంటి ఈ పరలోకం కోసం నేను దేవుని ఈ లోకంలో ఉండే ఈ చెత్త కోసం నేను ఈ పరలోకాన్ని వదులుకుంటున్నానా అని చెప్పి నేను అనుకుంటా ఉండగానే టక్కుమని నాకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి నా తల నుంచి అరికాల వరకు మొత్తం చెమటలు పట్టేసాయి. నా బెడ్ అంతా కూడా తడిచిపోయింది. లేచి నుంచి చూసేటప్పటికి మొత్తం తడిచిపోయింది. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో దేవుడు మనల్ని దర్శిస్తే ఇలా ఉంటుందన్నమాట. వెంటనే అనుకున్నాను, ఈ రోజు నుంచి నా బ్రతికిన కాలం అంతా కూడా నేను దేవుని కొరకు నిలబడతాను. ఎందుకంటే నేను చూసిన ఆ పరలోకము ఈ భూమి మీద ఉన్న దేనితో కూడా సరిరాదు. నా జాబు, ఈ యొక్క లోకము, అందమైన భవనాలు, ప్యాలెస్లు, గొప్ప గొప్ప జాబులు, ధనము, కార్లు ఏమీ పనికిరావు. దేవుని రాజ్యం కంటే గొప్పది ఇంక ఈ లోకంలో ఏదీ లేదు అని చెప్పి వెంటనే ఆ రోజే నా యొక్క ఆఫీస్కి వెళ్ళి నా రెసిగ్నేషన్ సబ్మిట్ చేసి నేను వారితో చెప్పాను, సార్ నేను ఇంకా మనుషుల కొరకు పనిచేసే రోజులు అయిపోయాయి, దేవుని కొరకు పనిచేసే రోజులు ప్రారంభమయ్యాయి. హల్లెలూయా. ఎప్పుడైతే నేను ఈ మాట చెప్పానో అక్కడ వారికి అర్థం కాలేదు. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఈ జాబ్ చాలామందికి ఎన్నో రికమెండేషన్లు చేస్తే కూడా రాదు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టినా రాదు. ఇదంతా కూడా చాలా ప్రెస్టేజ్తో కూడింది. నీకు చాలా సులువుగా ఈ జాబ్ వచ్చింది కాబట్టి నువ్వు చాలా తేలిగ్గా దాన్ని తీసుకుంటున్నావు అనుకుంటా అన్నారు. అట్లా అని కాదు సార్, నేను ఇక్కడ వదిలేసి నేను ఇంకో చోట చేస్తానని కాదు, నేను వెళ్ళి సంపూర్ణ సేవకు నేను సమర్పించుకున్నానని చెప్పి ఆ రోజు మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్తే ఆయన ఎంత సంతోషించారు. బాలీవుడ్లో ఉన్న అతిపెద్ద స్టూడియోలో నాకు జాబ్ వచ్చింది అన్నప్పుడు కూడా ఆయన సంతోషించలేదు. నాకు మొదటి జీతం వచ్చినప్పుడు విజయవాడ తీసుకెళ్ళి మా నాన్నగారి చేతిలో పెట్టి సేవకై దీన్ని వాడండి అని అంటే మా నాన్నగారు అన్నారు, అరే నువ్వు సినిమాల కోసం ఖర్చు పెట్టి తీసుకొచ్చి నువ్వు సేవకు వాడమంటావా? నేనేమో సినిమాలు చూడొద్దు, నేనేమో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ లోకాశలో మీరు పడద్దు అని అంటే నువ్వు దేనికోసం అయితే అవన్నీ చేసి ఆ దానాన్ని సేవకు నేను వాడను, నువ్వే ఉంచుకో అని చెప్పి నాకు ఇచ్చేసారు. ఆ దానాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు మా నాన్నగారు. ఎప్పుడైతే నాన్నగారు నేను వెనక్కి వచ్చేస్తున్నాను, నేను సేవలో ఉండాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు ఎంతో సంతోషించారు. ఆ దర్శనములో లేదా ఆ దర్శనముకు ముందు నాకు ఒక అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యంలో నా తలంపుల్లో ఉన్న ఆ యొక్క పాట ఆరాధించదును నా పూర్ణ హృదయంతో. అందులో ఒక మాట ఉంటుంది, ఘోర పాపినైన నన్ను క్షమించి రక్షించింది నీవే కదా అని. సో ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను దర్శించి పరిపూర్ణమైన సేవకి నన్ను నడిపించారు. 2015 నుంచి 2015 నుంచి 2020 వరకు ఈ 5 సంవత్సరాలు ఎన్నో పాటలను రాస్తూ కంపోజ్ చేస్తూ క్రైస్తవ ప్రపంచానికి అందించడానికి దేవుడు కృప చూపించారు. ఆ పాటల్లోనే ఆరాధించదును, మా గొప్ప దేవ, వేకువనే నా దేవుని, ప్రియ యేసు పాట రీమేక్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. విడువను అనే సాంగ్, సేవకులార అనే పాట, కళ్యాణమే అనే పాట, అలాగే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, ఇలాగా ఎన్నో పాటలను చేయడానికి దేవుడు కృప చూపించారు. సో ఆ విధంగా మరి ముందుకెళ్తూ ఉండగా 2018లో నాకు వివాహం జరిగింది. 2020వ సంవత్సరంలో మరి జూలై 16వ తారీఖున మా నాన్నగారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయానికి ఆయన వయసు కేవలం 50 సంవత్సరాలు. చాలా యవన వయసులో ఆయన వివాహం చేసుకున్నారు. ఎందుకంటే సేవలో ఉన్నారు కదా అని చెప్పి చాలా యవన కాలంలో ఆయన వివాహం చేసుకున్నారు. ఇమీడియట్గా నేను వారి గర్భంలో జన్మించాను. అయితే మరి ఆ యొక్క కోవిడ్ ఫస్ట్ వేవ్ టైంలో మీ అందరికీ తెలుసు హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో, మన దేశమంతా కూడా ఎలాగ వణికిపోయిందో మరణ భయంతో మీ అందరికీ తెలుసు. అయితే గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనకు ఉన్న ఆస్తమాన్ని బట్టి మరి ఆ టైంలో ఆయన అనారోగ్య పాలయ్యి కేవలం మేము చూస్తూ ఉండగానే ఒక 10 రోజుల వ్యవధిలో మరి మమ్మల్ని విడిచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సడన్గా సేవా వారం అంతా కూడా నా మీద పట్టడం జరిగింది. విజయవాడలో మాకు 3 సంఘాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఆ భారం నా మీద పడిందో నేను దేవుని అడుగుతున్నాను, ఎలాగయ్యా ఈ సేవను ఎలా చేయాలయ్యా,
ఈ కుటుంబాన్ని ఎలా చూసుకోవాలయ్యా? ఇప్పటి వరకు నా తండ్రి వెనకాలే ఉండి చేశాను. నేను ఏది కూడా స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకున్నది లేదు. కేవలం పాటలు పాడడము, దేవుని ఆరాధించడం తప్ప ఎలాగా సంఘాన్ని నడిపించాలో, ఎలాగా మనుషులను ఆదరించాలో, ఎలాగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలో నాకు ఏది కూడా రాదు ప్రభువా, నాతో మాట్లాడని చెప్పి నేను దేవుని అడుగుతా ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత 4 నెలలు మేము సంఘంలోనే, మందిరంలో ఉండిపోయాం. మేము ఇంటికి కూడా వెళ్ళలేదు. ఆ ఇంటికి వెళ్ళే ధైర్యం కూడా మేము చేయలేదు. మందిరంలోనే మేము ఉంటే దాదాపు ఈ 3-4 నెలలు మా ఇంట్లో మేము పొయ్యి అనేది వెలిగించలేదు. మా సంఘమే ఆ 3-4 నెలలు క్యారేజీలు తీసుకొచ్చి మమ్మల్ని పోషించారు. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తాను. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే మొదటి కారణము దేవుడు నన్ను పట్టుకున్న రీతిని బట్టి, రెండవది నా సంఘము నన్ను ప్రేమించిన రీతిని బట్టి. ఈ రోజున అటువంటి సంఘమును బట్టి నేను ఎప్పుడు కూడా దేవుని ఎప్పుడు కూడా స్తుతిస్తాను. ఈ రోజున మరి ఆ యొక్క 2020 నుంచి ఈ రోజు వరకు మరి నేను పరిపూర్ణమైన సేవకు వచ్చి మరి రేపు జూలై వస్తే 5 సంవత్సరాలు గడుస్తాయి. ఈ 5 సంవత్సరాల్లో దేవుడు ఎన్నో ప్రదేశాలకు నన్ను తీసుకెళ్ళాడు. ఎంతో గొప్ప పరిచయం నా ద్వారా దేవుడు జరిగించాడు. ఎందుకు పనికిరానివని నాకు నేనే అనుకున్న రోజులు, లేదా నా తండ్రి అనుకున్న రోజుల నుంచి ఈ రోజున దేవుడు దేశ విదేశాలు తీసుకెళ్తూ మరి అనేక మంది మధ్య దేవుడు సువార్తను ప్రకటింపజేశాడు. మా నాన్నగారిని కోల్పోయి, మా నాన్నగారి యొక్క బ్యాంకులో కూడా డబ్బులు లేవు. అంటే ఆయనకున్న ఒక ఆశ ఏంటంటే, అరే నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయానికి నా శక్తి ఎలా అయితే మొత్తం కూడా జీరో అయిపోద్దో, అలాగే దేవుడు నాకు ఇచ్చిన ధనమంతా కూడా జీరో అయిపోవాలి. నేను నీకు ఏ ఆస్తి ఇవ్వను. నువ్వు అనుకుంటున్నావు ఒకడే ఒకరిని కొడుకుని అని చెప్పి. నేను నీకు ఏ ఆస్తి ఇవ్వను. నేను నీకు ఇచ్చే ఒకే ఒక ఆస్తి క్రీస్తు. హల్లెలూయా. ఇంతకాలము నేను ఆ క్రీస్తుని పట్టుకొని ఎలా అయితే నడిచానో అలాగే నువ్వు కూడా క్రీస్తుని పట్టుకొని నడవాలి అని చెప్పి ఆయన చెప్తా ఉంటే నేను ఏదో ఊరినే అంటున్నారులే అని అనుకునేవాడిని. కానీ నిజంగానే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి బ్యాంక్ అకౌంట్లని క్లోజ్ చేయాలి. ఎందుకంటే లోన్లు గీన్లు గట్రా ఏమైనా ఉంటే కనుక అవి చూద్దామని చెప్పి ఆయన డెత్ సర్టిఫికేట్ పట్టుకొని బ్యాంక్ అకౌంట్స్కి వెళ్తే ప్రతి బ్యాంక్లోనూ కూడా డబ్బులు సున్నానే, ఏమీ లేవు. నేను దేవుని అడుగుతాను, అయ్యా నాకు ధైర్యంగా ఉండడానికి ఇటు ధనము లేదు, ఇటు తండ్రి లేడు, ఇటు ఏ హోపు నాకు కనపడతలేదయ్యా అని నేను దేవునితో మాట్లాడుతూ ఉంటే, దేవుడు యెహోవాను ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరిగించున్నానని దేవుడు నాతో మాట్లాడాడు. రేపటి గురించి నువ్వు చింతించవద్దు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. అంతే కదా, ఒక ఇంట్లో ఒక తండ్రిని కోల్పోయినప్పుడు రేపటి గురించి వారు భయపడతారు. రేపు ఎలా జరగబోతుందో, ఎల్లుండి ఎలా ఉండబోతుందో. నేను ఒక్క పైసా కూడా నా దగ్గర లేదని చెప్పి నేను బాధపడతా ఉన్న టైంలో ఒక్కొక్కళ్ళు వచ్చి, ఏమండి పాస్టర్ గారు పలానా మీటింగ్ల కోసం మా దగ్గర ఎంత తీసుకున్నారండి, పలానా చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం ఎంత తీసుకున్నారండి, మీ వివాహం కోసం ఎంత తీసుకున్నారండి అని చెప్పి ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళు మేము వాళ్ళ దగ్గర తీసుకున్న అప్పులు లెక్క చెప్తా ఉన్నారనమాట. సరే ప్రభువా, నేను 0 నుంచి ప్రారంభిస్తున్నాను అనుకున్నాను, కానీ అప్పులు కూడా ఉన్నాయి మాకు అనుకుని నేను ఒక్కొక్క లెక్క రాసుకుంటా ఉన్నాను. రాసుకుంటే మొత్తం కలిపితే 27 లక్షలు వచ్చాయి. నేను అనుకున్నాను, ప్రభువా 0 నుంచి కాదు 27 లక్షలు అప్పు నుంచి నేను ప్రారంభిస్తున్నావా నన్ను అని చెప్పి నేను అనుకుంటూ దేవుని సన్నిధిలో, నాకేం చేస్తావో తెలీదు, నువ్వు ఎలాగైనా సరే నన్ను ఇందులోంచి బయటికి తీసుకురావాలి. ఎందుకంటే నాకున్న ఒకే ఒక్క నిరీక్షణ నువ్వు ఒక్కడవే, నాకున్న ఒకే ఒక ఆస్తి, కరెక్టే, నాకున్న ఒకే ఒక ఆస్తి నువ్వు ఒక్కడవే అని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థించి కొన్ని నెలలు గడిచిన తర్వాత ఎవరికి మేము ఎగ్గొడతామని చెప్పలే, తప్పకుండా ఎన్ని అయితే అంత మీరు లెక్క చెప్పండి, ఎంత అయితే అంత మేము మీకు క్రమక్రమంగా ఇచ్చేస్తాం అని చెప్పి వాళ్ళకి నేను చెప్పా. అంటే ఏదో ఒకటి మాట చెప్పాలి కాబట్టి 1 సంవత్సరంలో ఇచ్చేస్తా అని చెప్పాను. సో ఇలాగ ఒకరోజు స్టేజ్ మీద నిలబడి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. వాక్యం చెప్పాలి కదా మరి ఆదివారం. సో వాక్యం ప్రిపేర్ అయ్యి వెళ్ళి విశ్వాసం గురించి మాట్లాడుతూ, ప్రభువా మరి ఇదిగో నేను విశ్వాసం గురించి మాట్లాడుతున్నానని చెప్పి ప్రిపేర్ అయ్యి సిద్ధంగా సంఘం ఎదురు కూర్చొని మరి విశ్వాసం గురించి మాట్లాడుతాను. ఇదిగో మీరు విశ్వాసం కలిగి ఉండండి, దేవుడు తప్పకుండా మీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. మీ జీవితంలో ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి అప్పైనా, ఎటువంటి ప్రతికూల పరిస్థితి అయినా విశ్వాసం ఉంచితే దేవుడు తీరుస్తాడు అని అంటే, నేను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు అక్కడే కూర్చునేవాళ్ళు. ఎలా ఉంటుంది చెప్పండి? నిజంగా దేవుడు చేస్తాడా, చేస్తే మరి నువ్వెందుకు తెచ్చట్లా అన్నట్టుగా చూసేవాళ్ళు నా వైపు. ఇప్పుడైతే నవ్వు వచ్చింది, కానీ ఆ రోజు నేను వాక్యం అయిపోయిన తర్వాత నా గదిలోనికి వెళ్ళి ఎంత ఏడ్చాను. అయ్యా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, సిగ్గుపడే పరిస్థితుల్లో ఒక సేవకుని ఉంచమాకయ్యా. నా జీవితంలో కార్యం జరిగితేనే సంఘానికి నీ మీద నమ్మకం కలుగుతుంది. నా జీవితంలో నువ్వు అద్భుతం చేస్తేనే సంఘము మరింత విశ్వాసంతో నేను వెంబడిస్తారు అని చెప్పి ప్రార్థించి నేను అడిగినప్పుడు దేవుడు నిజంగా వారికి మాట వరుస కన్నాను, కానీ 1 సంవత్సరంలో ఎలా పంపించాడో, ఎలాగొచ్చినాయో, ఎలా తీర్చానో తెలియదు, కానీ 1 సంవత్సరంలో 27 లక్షల అప్పులు తీర్చేశాను.
ఇది నా శక్తి కాదు, నా బలం కాదు, నా జ్ఞానం అంతకంటే కాదు. సంఘం ప్రేమించింది, తోటి సేవకులు ప్రేమించారు. దేవుని యొక్క దయను బట్టి దేవుడు ఆ యొక్క బంధకం నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఒక పక్కన అన్ని అప్పులుంటే మా చర్చిలో ఒక పెద్దావిడ వచ్చి, బాబు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నిన్ను అంతర్జాతీయంగా తీసుకెళ్తాడు. ఊరుకోండి అమ్మగారు, ఇక్కడ నాకు అప్పులే ఇన్ని ఉన్నాయి, అంతర్జాతీయంగా వెళ్ళడం ఏంటి? నేనే నమ్మలేదు. కానీ దేవుడు అమెరికా తీసుకెళ్ళాడు, ఆస్ట్రేలియా, యూకే తీసుకెళ్ళాడు, సింగపూర్ తీసుకెళ్ళాడు, దుబాయ్ తీసుకెళ్ళాడు. ఎన్నో ప్రదేశాలు దేవుడు నన్ను తీసుకెళ్తూ, ఐర్లాండ్ తీసుకెళ్ళాడు. ఎన్నో ప్రదేశాలు తీసుకెళ్తూ దేవుని యొక్క సాక్షిగా దేవుడు నన్ను అనేక ప్రదేశాలు నిలబెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజున ఎందుకు పనికిరాని వాడినైనా నా జీవితంలో దేవుడు చేసినప్పుడు దేవునికి ఎంతో విధేయులుగా, దేవునికి ఎంతో ఇష్టలుగా మీరున్నప్పుడు దేవుడు మీ జీవితంలో చేయడా? హల్లెలూయా. ఈరోజున ఇవన్నీ దాటుకుంటూ దేవుడు ఒక సక్సెస్ఫుల్ పాస్టర్గా, ఒక మంచి సేవకునిగా దేవుడు మీ ఎదుట నిలబెట్టాడు.